మన జీవితంలో బంధువులు, అన్నదమ్ములు ఇలా ఎందరో వస్తుంటారు. కానీ నిజమైన స్నేహితుడు మాత్రం ఒకడే ఉంటాడు. ఆ స్నేహం విడిపోవాలంటే చావు మాత్రమే వేరు చేస్తుంది అనుకుంటారు కొందరు. కానీ వారి మధ్యలో ఒక శత్రువు వస్తే మాత్రం ఎంత పెద్ద స్నేహమైనా సులువుగా విడిపోతారు. అలాంటి కథల నుంచి పుట్టిందే మా చిన్న ప్రయత్నం. ఈ ఫోటోలో వస్తుంది చూసారు ఎక్కడన్నా? చూడలేదు. ఒరే లొకేషన్ ఇక్కడే చూపిస్తుందిరా. ఉన్నాడా చెప్తా. ఎలా మొదలు పెట్టాలి అన్నా? ఆ జిఫ్ట్ నాన్న ఉన్నాడు కదా, మనకేం మొత్తాన్ని తన వైపు కూడా చూస్తున్నాడనా? అన్నా నేను చెప్పానని చెప్పొద్దనా? చూపించరా, నేను నమ్మనరా అన్న. వాడు మాట్లాడి చూపిస్తానా? అయ్యో ఛార్జింగ్ అయిపోయిందన్నా, మళ్ళీ వస్తానా? నా కొడుకులు ఇక్కడే ఉన్నారా? వాళ్ళిద్దరు మనల్ని చంపడానికి చూస్తున్నారా? నా మాట వినరా, అందరినీ చంపేస్తారా? అరే అర్థం చేసుకోరా. వాళ్ళు మనల్ని ఎందుకు చంపుతారా? ఈ అబ్బా, అరే నన్నెందుకు కొడతావురా? నీకు బుద్ధి ఉందా? రే మెంటల్, వాళ్ళు మనం ఫ్రెండ్స్ రా. చల్ దబే నా కొడక. వీడేంటి ఇలా తిరుగుతున్నాడు? అరే కూర్చోరా, సరే కూర్చో. ఇప్పుడు చెప్పు అన్నా. వాళ్ళు కలిసిపోయారన్నా. నేను వీడియో తీసేద్దామని చూస్తున్నారన్నా. నేను నన్ను ఎలా నమ్మంటావురా? వాళ్ళు మాట్లాడుకున్నా చూపించమంటావా? చూపి. అయ్యో అన్న, నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. వెళ్ళు. వీడేంటి ఇలా అంటున్నాడు? వీడిని నమ్మొచ్చా? వీడేంటి
ఇలా అంటున్నాడు. లేదు లేదు, వాటితోనే తేల్చుకోవాలి. లేదురా, కూర్చోరా. లేగు. ఏమైంది? అరే లేదురా, గ్యాంగ్ మొత్తాన్ని నీ వైపు తిప్పుకుందాం అనుకుంటున్నావు. నేనా? అవును, తిప్పుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు ఏంటి? నా అనుకున్న వాళ్ళు నా వెనకాల వచ్చాను రా. ఏమైందన్నా? ఏమైందన్నా? నా తమ్ముడిని చంపావు, నా గ్యాంగుని చంపావు, నిన్నెలా చంపాలా? ఆ గ్యాంగుని చంపలేదా? నా తమ్ముడిని చంపలేదా? మరి నిన్నెలా చంపేది అది చెప్పు. ఇదే ఇదే నాకు కావాల్సింది, ఇదే కావాలనే మిమ్మల్ని విడగొట్టా. మీ గేంగుని మీరే చంపుకొని ఇలా చేశా. మీరు విడిపోవడం కారణం నేనే. ఇదంతా నేనే చేసిండ్రా.